హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కేబీహెచ్ ఎలా తెలిసింది కార్బన్ క్లీనింగ్ అని మీకు? నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశానండి. Okay. కానీ రీసెర్చ్ చేసి 2-3 మెంబర్స్ కూడా చెక్ చేశాను. ఓకే, కానీ ఇది జినైన్గా అనిపించి ఇక్కడ వచ్చానండి మీ దగ్గరికి. ఎందుకని మీరు కార్బన్ క్లీనింగ్ గురించి సెర్చ్ చేశారు, చూశారు? యాక్చువల్గా నాకేంటంటే మైలేజ్ తక్కువ వస్తుంది అనమాట. సో జనరల్గా వేరే వెహికల్స్ నేను నడిపినప్పుడు కూడా ఆల్మోస్ట్ 19-20 వస్తుంది మైలేజ్. సో ఈ వెహికల్ వచ్చేసి 13 వస్తుంది అనమాట. సో దాని గురించి నేను జస్ట్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈవెన్ షోరూమ్కి ఇచ్చినా కూడా అంత ప్రాపర్గా ఏమీ చేయట్లేదు. సో అలాగే వస్తుంది. సో దాని తర్వాత మీ రీల్స్ అన్నీ చూసిన తర్వాత దాన్ని ఇది ట్రై చేద్దామని వచ్చాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత కార్బన్ క్లీనింగ్ వెహికల్ ఎలా ఉంది టెస్ట్ డ్రైవ్లో? టెస్ట్ డ్రైవ్లో అయితే ఇంతకుముందుకి ఇప్పటికి చూస్తే కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా వెళ్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అండి. నాయిస్ కూడా లెవెల్స్ చాలా తగ్గాయి అనమాట. ఈవెన్ ఇంతకుముందు ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నాయిస్ లెవెల్స్ ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు చాలా స్మూత్గా ఉంది అనమాట. ఓకే, రైట్. స్విఫ్ట్ వెహికల్ ఆటోమేటిక్ 19 మోడల్ సార్ వచ్చేసరికి సెకండ్ ఓనరు. సో మీ దగ్గర కూడా సెకండ్ వెహికల్ ఏదైనా మీ దగ్గర ఉంది అనుకుంటే యూజ్డ్ కార్ మార్కెట్లో తీసుకుంటే కంపల్సరీగా కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం అనేది గ్యారంటీ. నా వీడియో మీరు చాలా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్. సో 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇన్ కేస్ మీ కార్బన్ క్లీనింగ్ చేసిన తర్వాత సర్వీస్ నచ్చకపోతే మీరు ఈ డబ్బులు ఇవ్వడం కాదు, మాట్లాడకుండా వెళ్ళిపోయినా నో ప్రాబ్లం అండి. ఆకాష్ ట్రేడర్స్, కూకట్పల్లి.